బ్రదర్, మరి పాపిగా జన్మించిన వాడు, పాపం చేస్తూ జీవించిన వాడు మరి పాపంలోనే చచ్చిపోతాడుగా. మరి పాపంలో చచ్చిపోతే తిన్నగా పాతాళానికి పోవాలిగా. ఎస్, వాస్తవంగా అలాగే జరగాలి. కానీ అలా నువ్వు చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు సాక్షాత్తు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? నువ్వు పాపిగా మరణిస్తే పాతాళానికి పోతావని, అదే నువ్వు చేసిన పాపాన్ని క్షమించేస్తే నువ్వు పాతాళానికి పోకుండా పరలోకానికి చేరతావని, నువ్వు చచ్చిపోబోయే ముందు నువ్వు చేసిన పాపములన్నిటి నిమిత్తము నువ్వు పశ్చాత్తాప పడినట్లయితే యేసుక్రీస్తు నీ కోసం సిలువలో చేసినటువంటి త్యాగాన్ని విశ్వసించటం ద్వారా నీ మీదకు రావాల్సినటువంటి శిక్షను తప్పించుకుంటావు. నువ్వు రక్షించబడాలి అంటే హృదయం ముందు విశ్వసించో, నోటితో ఒప్పుకో. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు సువార్తలో పాల్గొనండి.